ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరంలో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు నగరంలోని పాత బస్సులో ఉన్న కీర్తి పాఠశాలకు సంబంధించిన ఒక గోడ కూలి ఒక విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరికొందరు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఉదయం 8:30-9 ప్రాంతంలోన ఈ కీర్తి స్కూలు ప్రేయర్ జరుగుతుండగా లేట్ కమ్మర్స్ ని అక్కడ నిలబెట్టడం జరిగింది. అయితే గోడ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి సింగిల్ పార్టీషన్ గోడ అది కుళ్ళిపోయి విద్యార్థుల పైన కూలిపడడం అనేది జరిగింది. దాదాపు 15 నుంచి 20 మంది దాకా పిల్లలకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. రక్తస్రావం కూడా జరిగింది. అయితే తీవ్రంగా గాయపడినటువంటి రాక్యూబ్ అనే పిల్లోడు యూకేజీ విద్యార్థి అక్కడికక్కడే మరణించడం అనేది జరిగింది. అయితే మనం గతంలో కూడా స్కూల్ పర్యటన సందర్భంగా కూడా హెచ్చరించడం జరిగింది. అయ్యా, నీ స్కూల్ కి ఏ రకంగా అనుమతి ఇచ్చారు విద్యార్థి? మన డిఓ ఆఫీస్ నుంచి మీకు గ్రౌండ్ లేదు, కనీస వసతులు లేవు అని చెప్పేసి. ఎందుకంటే పిల్లలకి తాగడానికి నీళ్లు లేవు, వాళ్ళకి పాసు యూరినల్ ఆడపిల్లలు ఇళ్ళకి వెళ్ళాలా. కాబట్టి ఇటువంటి కనీస వసతులు లేని ఈ స్కూల్కి అనుమతి ఏ రకంగా ఇచ్చారు? డిఈఓ గారు తక్షణమే దీన్ని విజిట్ చేసి ఈ స్కూల్ గుర్తింపుని రద్దు చేయాలా, వెంటనే సీజ్ చేయాలా. అట్లే రాకీబ్ విద్యార్థి యూకేజీ విద్యార్థి చనిపోయినాడు. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో చెల్లించాలా. కాబట్టి మేము కోరేది ఏమంటే సిపిఎం పార్టీగా ఇటువంటి స్కూళ్ళని ప్రభుత్వం అనుమతించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమతించిన తగిన ప్రికాషన్స్ తీసుకోకుండా ఏ రకంగా నిర్వహిస్తారు? ఎందుకంటే ప్రభుత్వం వారు ఇటువంటి స్కూళ్ళ పైన తనిఖీ చేయకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నవని మేము తీవ్రంగా ఆరోపిస్తున్నాం. కీర్తి స్కూల్లో జరిగిన సంఘటన కారణం విద్యాశాఖ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ కి ఫైర్ లేదు, గ్రౌండ్ లేదు, లేదా విద్యుత్ తీగలు బిల్డింగ్ కి ఏలాడుతున్నాయి. అయితే ఇలాంటి స్కూల్ కి విద్యాశాఖ అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చడమే కాదు, ఈ రోజు అనుమతి ఇవ్వడం ద్వారా ఒక పిల్లోడు ప్రాణం పోయింది. ఆ పిల్లోడు ప్రాణానికి విద్యాశాఖనే బాధ్యత వహించాలి. అదే విధంగా ఇలాంటి స్కూళ్ళు ఓల్డ్ సిటీలో అనేక రకమైనటువంటి దాదాపు 12 స్కూళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. అలాంటి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు మనం పొద్దునే ప్రేయర్ టైంలో లేట్ కమ్మర్స్ అని నిలబెట్టారంట. అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళు విద్యార్థులకు చదువు చెప్పడం కాదు, వాళ్ళ నుంచి డబ్బులు దండుకోవడం కోసం మాత్రమే ఉంది. అందులో భాగంగానే ఈరోజు నిర్లక్ష్యంగానే లేట్ కమ్మర్స్ అని చెప్పి విద్యార్థులను కూడా వేరు చేసే ప్రయత్నంలోనే ఆ విద్యార్థి ప్రాణం పోయింది. కాబట్టి ఇలాంటివి కాకుండా విద్యార్థి అందరూ కూడా సమానంగా ఉండాలని, ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే విద్యార్థులను విడదీస్తున్నాయో అలాంటి విడదీయకుండా ఉండాలంటే దీనిపైన విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఇలాంటి స్కూళ్ళు సీజ్ అయ్యేంత వరకు పోరాడతాం. అదేవిధంగా విద్యార్థి ఎవరు చనిపోయారో రాకీబ్ అని ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. లేకపోతే ఉద్యమానికి కూడా శ్రీకారం చేస్తున్నాం. నా పేరు సాయి. కర్నూలు నగరంలోని కీర్తి స్కూల్ అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ కి ఎటువంటి వెంటిలేషన్ గానీ, గ్రౌండ్ గానీ, లేకపోతే ఇతర సౌకర్యాలు కానీ ఏ ఒక్కటి కూడా లేకపోయినప్పటికీ ఆ రకంగా విద్యాశాఖ వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఆ రకంగా అనుమతి ఇవ్వడం వల్ల ఈ రోజు ఒక నిండు విద్యార్థి యొక్క ప్రాణాన్ని ఈ రోజు బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సింగిల్ ఇటుక ఆ రకంగా గోడ కట్టి దాదాపు 7 అడుగులు ఆ రకంగా కట్టడం వల్ల గోడ వానకు దాడి ఆ రకంగా తడిసి మొత్తం గోడ కూలిపోవడంతో దాదాపు 17 మంది గాయాలనే ఒకరు చనిపోవడం జరిగింది. దీనికి కీర్తి స్కూల్ యజమానం బాధ్యత వహించి ఆ రకంగా నష్టపరిహారం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఉన్న కీర్తి స్కూల్ విద్యార్థులు ఎవరైతే గాయాలు పాలైనారో వాళ్ళకు కూడా రకంగా గాయాలుగా రకంగా రక్షించి ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. बच्चे भी कौन भी होंगे लाल लेंदे कर लेंदे बच्चों को बोलने का सेफ्टी बोलने का नहीं. इतने जने आए मना है, इतने जने देख लेने वाले हैं. एक जने बोलने का बच्चे बाहर देरी से कैसा आ जाते उसने बच्चा का फैमिली का कितना प्रॉब्लम आते सो नहीं मालूम. बच्चे है तो बाहर ठहरा करेंगे तो वो दीवार भी देखो थोड़ा ऊपर उस भन को है. हमारे बच्चा तो कौन भी पढ़ने वाले करने वाले कौन तो नहीं है. मत हमें देखती आते जाते देखते रहने से वो बच्चा लाड़े तो उनका केयर नहीं है. इसलिए कीर्ति स्कूल बोलने का भी केयर बोलने का क्या ले रहे हैं क्या नहीं सो हमारे को नहीं मालूम. क्या हमारे बच्चे नहीं है क्या नहीं है. उनको केयर बोलने का देना, उनको सेफ्टी बोलने का रहना. खाली बच्चे आ रही पढ़ रही जाने का बोलने का नहीं रख लेना. उनका जिम्मेदारी स्कूल वालों का है. जिम्मेदारी बोलने का उनका स्कूल वालों का है. उन्होंने क्या कर रही क्या नहीं कर रही बच्चे बोलने का देख लेना. लल्ली तो भी तो चोरा पकड़ाने वाले नहीं है. अब उन स्कूल में बड़े बोलने का है, आपको अंदर छुप लेने का काम नहीं हुआ. आपको उनका क्या है क्या नहीं बोलने का देख लेने का रहता है.
उनकी जिम्मेदारी क्या है, वो बच्चे को क्या हुआ, क्या वास्ते बाहर ठहरा गई, क्या नहीं बोलने का देख लेने का रहता है। कहीं बोलता जिम्मेदारी उनकी, कितने जने पढ़ रही क्या नहीं बोलने का उनको रहना, पहले देख लेना कर लेना। वैसे क्या भी नहीं सर का आई बच्चे पढ़ी कर बोलने का क्या भी नहीं रहना है सो भी, इसलिए देख लेना, देखो क्या भी होने की बच्चा का सेफ्टी बोलने का रख लेने का। आए मने केटे करा बोलने का कहीं को बच्चे क्या कर रही बोलने का देख लेने के वास्ते। बच्चे बोलने का वहां तक आगो बच्चे फरहाना करना बोलने का नहीं, बच्चा को क्या होता है क्या नहीं, बच्चे कैसा पढ़ ले रही बोलने का। आए मनो भी क्या वास्ते उनके सेफ्टी के वास्ते क्या है बोलने का। కీర్తి పాఠశాలలో గోడ కూలి విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో వివరించేందుకు 1 టౌన్ సిఐ పార్థసారథి మనతో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, 1 టౌన్ కీర్తి పాఠశాలలో అసలు ఏం జరిగిందండి? ఈ రోజు 9 గంటల కాలం అప్పుడు ఈ కీర్తి పాఠశాల రకీబ్ అనే అబ్బాయి తర్వాత యథావిధిగా స్కూల్ పోయి వాళ్ళ మదర్ తో పాటు పోయారు. ఆల్రెడీ ఆడ ఇది యూకేజీ చదువుతున్నాడు రకీబ్ అనే అబ్బాయి. ఆ స్కూల్ కి పోయేటప్పుడు ఆ లోపలికి తీసుకున్నాడు, కొంచెం లేట్ అయిందని బయట కూర్చోబెట్టారు ప్రేయర్ అవుతుంటే. ఆ సమయంలో గోడ అంటే వాళ్ళు సింగిల్ లైన్ తో గోడ కట్టారు, ఇటుకలతో సింగిల్ లైన్ తో, దానికి ఎలాంటి ప్రొటెక్షన్ ఏం లేదు. అది ఈ మధ్యలో వర్షాలకి ఇదంతా తడవడం వల్ల అది పడినట్ల మీద పడింది. ఒక్కసారి హెడ్ ఇంజరీస్ అవడం వల్ల ఆ పిల్లలతో పాటు రకీబ్ అనే పిల్లలతో పాటు ఇంకా ఒక 2 గాయాలైనట్లు మనకి సమాచారం. వాళ్ళకి మైనర్ గాయాలు. ఈ పిల్లలకు వాళ్ళంతా ఒకటేసారి పడడం వల్ల తలక హెడ్ ఇంజరీస్ అవడం వల్ల అది జరిగినట్లు అనిపిస్తుంది ప్రాథమిక సమాచారం. అంటే ఇప్పుడు ఆ పాఠశాలలో సరైన కనీస వసతులు లేవంటున్నారు సార్, ఇది వాస్తవం కాదు? ఆ వసతులు ఇంకా వాళ్ళ అంతా కింద అంటే స్కూల్ అంతా ఒక వైపు ఉంది, ఇది కింద యూకేజీ చిన్న పిల్లలు కాబట్టి కింద అనేది పెట్టారు. ఆ గోడ కూడా అంటే సపోర్టింగ్ లేదు, మెయిన్ అది సపోర్టింగ్ లేవడం వల్ల అది దానికి ఎలాంటి పిల్లర్ కానీ పైన సపోర్టింగ్ కానీ లేవడం వల్ల జరిగి పడిపోయినట్లు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ పనిష్మెంట్ అనేది ప్రాణం తీసింది అనుకోవచ్చా? అది మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అది అది గోడ కొద్దిగా 2 రోజులు కట్టింటే అది పడిపోయే పరిస్థితి ఉండేది కాదు. కనీసం 2 ద్విచక్ర వాహనాలైనా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇరుకైన సందులో ఈ కీర్తి పాఠశాలను నిర్వహిస్తున్నారు. అంటే అసలు కనీస సౌకర్యాలు లేనంటే తాగునీటి సౌకర్యం లేకపోగా, యూరినల్స్ లేకపోగా, ఇలాంటి కనీస సౌకర్యాలు లేని ఈ పాఠశాలకు అసలు విద్యాశాఖ ఎలా గుర్తింపించిందని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ పాఠశాల అనుమతులను రద్దు చేసి ఈ చనిపోయిన విద్యార్థికి సంబంధించి వారి బాధిత కుటుంబానికి కనీసం 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు, కవాడి వీధి నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో.